వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది, వర్షపాతం ఎంతవరకు నమోదు కాబోతుందనే విషయాలు మనకు తెలియజేయడానికి విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు. మాట్లాడదాం. మేడం, అల్పపీడనం ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? ఈ అల్పపీడనము నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉంది. ఈరోజు నార్త్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఒడిశా, అలాగే రానున్న 24 గంటల్లో ఛత్తీస్గఢ్, అలాగే బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతం అంతట్లోనూ కూడాను విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఈ ప్రాంతంలోనే రెయిన్ఫాల్ ఉంటుంది కనుక మనకి కొద్దిగా వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ మనకి తేలిక నుంచి మోస్తరు వర్షాలు నిన్న చూసుకున్నట్లయితే నిన్న తేలిక నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల అంటే పలు చోట్ల నమోదవడం జరిగింది. ఫెయిరీ వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ కూడా రియలైజ్ అయ్యింది. అంటే కొన్ని ప్రాంతాల్లో 4 సెంటీమీటర్స్ నుంచి 5 సెంటీమీటర్స్ వరకు కూడాను ఇట్స్ అ గుడ్ రెయిన్ఫాల్. సో అంత రెయిన్ఫాల్ రికార్డ్ అయితే రియలీ గ్రేట్. అంటే మనకి కావాల్సినంత అంటే అది సరిపోతుందన్నమాట. భారీ వర్షాల కన్నా కూడాను మనకి కావాల్సింది ఏంటి అంటే ఇలాగా మోస్తరు వర్షమే మనకి అగ్రికల్చర్ కానీ లేకపోతే డైలీ వేటికైనా కూడాను ఇది గుడ్ రెయిన్ఫాల్ అనమాట. సో అట్లాంటి రెయిన్ఫాల్ రిసీవ్ అయ్యింది. ఈరోజు కూడాను ఈ యొక్క నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లోనూ, అలాగే సౌత్ కోస్టల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ తేలిక నుంచి మోస్తరు వర్షం ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ వర్షాలు ఎక్కడైతే క్లౌడింగ్ లేదో అక్కడ కొంచెం ఎండ వాతావరణం కూడా ఉంటుంది. అయితే అవి నార్మల్ టెంపరేచర్స్ వరకే ఉంటాయి. ఉదయం ఎండగా ఉన్నా కూడా సాయంత్రానికి క్లౌడ్ డెవలప్మెంట్ అయ్యి మనకి క్లౌడ్స్ నుంచి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వర్షాలు తేలిక అంటే ఒక 15 to 20 mm వరకే ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. తేలికపాటి వర్షాలు అనమాట కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. దాదాపు 50% ఆఫ్ ఏరియా అనేది కవర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క వర్షపాతం అయితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఐసోలేటెడ్ 1 or 2 ప్లేసెస్ అంటే 25% ఆఫ్ ఏరియా అనేది కవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మరలా వర్షాలు అనేవి పుంజుకుంటాయి. అయితే మనకి నైరుతి ఋతుపవనాలు అయితే ప్రస్తుతం నార్మల్గా నడుస్తున్నాయి. సో దీని ప్రభావంతో ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో మనకి వర్షం పడుతూ ఉంటుంది. అంటే సాధారణంగా వర్షాలు పడాల్సిన సమయం ఇది. పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదు కావాలి. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు కొంచెం పెరుగుతున్నాయి, ఒక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది, వర్షాలు కూడా తగ్గుతున్నాయి అంటున్నారు. ఎందుకు కారణం ఏంటి? కారణం అంటే మన ఇప్పుడు లో ప్రెషర్ ఫామ్ అయింది. ఈ లో ప్రెషర్ ఫామ్ అయ్యి మనకి కొద్దిసేపు ఇక్కడ ఉన్నట్లయితే మనకి కొంచెం ఎక్కువసేపు వర్షాలు కురిసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఈ దిశని బట్టి ఉంటుందన్నమాట. ఏ దిశలో అయితే ఈ యొక్క లో ప్రెషర్ అల్పపీడనం అయితే ప్రయాణం చేస్తుందో ఆ యొక్క దిశలో ఉన్న ప్రాంతాల్లో విస్తారమైనటువంటి వర్షాలు, ఈవెన్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్స్ట్రీమ్ అంటే అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. అయితే వేరే ప్రాంతాల్లో దాని క్రిందనున్న ప్రాంతం అయితే మాత్రం వర్షం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. దట్స్ ఏరియా ఈజ్ మన సౌత్ ఏరియా అనమాట. ఏమైనప్పటికీ పూర్తిగా లేని పరిస్థితి అయితే ఉండదు. మనకి ఈ ప్రాంతాలకు కాకపోయినా మన ఏరియాలో కొంతవరకు ఈ యొక్క రెయిన్ఫాల్ అయితే రియలైజ్ అవ్వడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే సాధారణంగా అల్పపీడనం లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ పాటికి మంచి వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రం అంతటా నమోదవుతున్న పరిస్థితి కదా. అల్పపీడనమే ఈ వర్షాలకు కాస్త శాపంగా మారిందని భావించవచ్చు. ఈ అల్పపీడనం మరి పైకి కదులుతున్న కారణం చేత యాక్చువల్లీ మనకి బే ఆఫ్ బెంగాల్ హెడ్ బేలో ఫామ్ అవుతే మనకి చాలా మంచి రెయిన్ఫాల్ ఉంటుంది అనమాట. మన వెస్ట్ సెంట్రల్ బేకి దగ్గరగా ఫామ్ అవుతే మన కోస్తా ఆంధ్ర అంతా కూడా విస్తారంగా వర్షాలు పడతాయి. అయితే ఇది కొంచెం నార్త్ ఈస్ట్ బేలో అంటే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడము. సో అందువలన త్వరగా అది ల్యాండ్ మీదకి రావడము. సో ల్యాండ్ ఆ లో ప్రెషర్ ఏరియాలోనే ఆ వర్షాలు అనేవి ఉన్నాయి. దీంతో విండ్ ప్యాటర్న్ అంతా కూడా మారుతుంది. సో దాంతో మనకి వర్షాలు వచ్చేది లేనిది అంతా కూడా డిసైడ్ అవుతుంది అనమాట. అంటే ఒరిస్సాకి దగ్గరగా అల్పపీడనం ప్రయాణిస్తున్న నేపథ్యంలో కేంద్రీకృతం అయింది. అక్కడ వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. అంటే ఒరిస్సా అంటే దాదాపుగా ఉత్తరాంధ్రకు చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. గాలులు అయితే ప్రస్తుతం నార్మల్గానే ఉన్నాయి.
అయితే థండర్ స్టార్మ్స్ ఎప్పుడైతే ఈ ఎండ వాతావరణం అన్నారు కదా, ఉదయం అంతా ఎండగా ఉండి సాయంత్రానికి ఎప్పుడైతే మబ్బులు వచ్చి మనకి వర్షపాతం వస్తుందో దాని ముందు కొంచెం థండర్ స్టార్మ్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే ముందు ఈదురుగాలులు కూడా ఉంటాయి. ఈదురుగాలులు గంటకి 30 నుండి 40 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ మనకి ఇంకా తక్కిన టైంలో అంతా కూడాను కామ్ వెదర్ ఏమి ఉంటుంది, అంటే కామ్గా విండ్స్ ఏమి ఉండవు, నార్మల్గా ఉంటుంది. ఐదర్ క్లౌడీగా అని లేకపోతే కొంచెం ఎండ వాతావరణంగానే ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇంకో అంశాన్ని మాట్లాడుకోవాలి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం భారతదేశంపై ఉండబోతుంది, ఇది ఒక పెను సవాల్గా మారబోతుందని చెప్పి కామెంట్ చేశారు. ఏమంటారు దాని మీద? అంత ప్రభావం చూపుతుంది. ఎల్నినో ఇయర్ ఆల్రెడీ ఉందని ఐఎండీ ఆల్రెడీ చెప్పి ఉన్నది. అయితే ఈ ఎల్నినో ప్రభావం అనేది మైల్డ్గా ఉందన్నమాట. సో అయితే ఈ యొక్క జూన్ జూలై మంత్ ఫస్ట్ హాఫ్ అంతా కూడాను మనకి ఆల్మోస్ట్ నార్మల్ రెయిన్ఫాల్ రిసీవ్ అవడానికి అనుకూలంగా ఉన్నాయి. ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ అంటే ఇది డే టు డే మారుతూ ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో కూడాను అన్ని ఎల్నినో ఇయర్స్లోనూ కూడాను వర్షపాతం తగ్గినవి లేవు. కొన్ని ఎల్నినో ఇయర్స్లో కూడాను మనకి నార్మల్ రెయిన్ఫాల్ రియలైజ్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ ఇయర్ కూడా ఎల్నినో ఉన్నప్పటికీ మనకి నార్మల్ రెయిన్ఫాల్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేయడం జరిగింది. అంటే మనది రైతు ఆధారిత దేశం, వ్యవసాయం మీద పూర్తి స్థాయిలో మన దేశం అంతా 60% ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటే కనుక ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడే అవకాశం ఉంటుంది, పెను భారం పడే అవకాశం ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో అంతటి వర్షాభావ పరిస్థితి అయితే ఉండబోదని ఆశించవచ్చా? ఎస్, వర్షాభావ పరిస్థితులు అంటే మధ్య మధ్యలో చిన్ని స్పెల్స్ వస్తాయి, కానీ మనకి పూర్తిగా వర్షం లేని పరిస్థితి అయితే ఉండదు. ఏదో ఒక టైంలో మనకి వర్షం పడుతూ ఉంటుంది. ఐదర్ 2-3 డేస్ గ్యాప్స్లోనైనా వర్షం పడే అవకాశం అయితే ఉంటుంది. సో అదే నార్మల్ రెయిన్ఫాల్ ఆల్రెడీ మనకి డిక్లేర్ చేయడం జరిగింది. ఒకవేళ మన ప్రాంతాల్లో పడకపోయినప్పటికీ కూడాను ఈ రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్లో పడినా కూడాను మనకి ఇక్కడ ఫ్లడ్ సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావంతో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏంటి అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షం ఉండదు, కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షం పడతాం అనేది ఉంటుంది. ఏదేమైనప్పటికీ మన ఓవరాల్ యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ ఇండియా అనేది రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే హోప్ మనము మంచి వర్షాలు ఉంటాయని ఎక్స్పెక్టింగ్. తెలంగాణ విషయానికి వద్దాం మేడం. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితి. హైదరాబాద్లో కుండపోత వాన కురుస్తుంది గడిచిన 2 రోజులుగా. పూర్తిగా రుతుపవనాలు విస్తరించినట్టు. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి 2-3 రోజులు అయిపోయింది. పూర్తి స్థాయిలో మొత్తం రాష్ట్రం అంతా కవర్ అయిపోయింది. ఇంకా దానిపైన భూభాగం కూడాను చాలా ప్రాంతము విస్తరించింది నైరుతి ఋతుపవనాలు. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు త్రూఅవుట్ ఈ సీజన్ అంతా కూడా క్రమేపీ వస్తాయి. అయితే మధ్య మధ్యలో చిన్న 1-2 రోజుల గ్యాప్స్ తోటి మనకి డేలోని చూసుకున్నట్లయితే ఉదయం ఎండ వచ్చిన సాయంత్రానికి చల్ల వాతావరణము, వర్షము ఇట్లాగా వస్తూ ఉంటాయి. చిన్న తేలికపాటి వర్షాలు అయితే ఉండే అవకాశం అక్కడ కూడా సేమ్ పరిస్థితి అంతే. తెలంగాణలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందా, ఏపీలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందా అంటే ఏమంటారు? ఇంచుమించు రెండిటికి కూడాను ఫోర్కాస్ట్ సేమ్గా ఉంది. ఈరోజు మనకి స్కాటర్డ్ అంటే కొన్ని ప్రాంతాల్లోనూ, ఈవెన్ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. రానున్న 4 రోజులని కూడాను ఏంటంటే ఐసోలేటెడ్ 1-2 చోట్ల మాత్రమే రెయిన్ఫాల్ ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. అల్పపీడన ప్రభావం ఎప్పటి వరకు ఉండబోతుంది? వర్షాలు కాస్త తక్కువ పడుతున్నాయి కదా, మళ్ళీ ఈ పరిస్థితిని వదిలి సాధారణ పరిస్థితి ఎప్పటిలోపు వచ్చే అవకాశం? ఈ అల్పపీడనం మళ్ళీ నార్మల్ అయిపోయి ఒక 2-3 డేస్లో అల్పపీడనం మళ్ళీ వీకెన్ అయిపోతుంది. సో దాంతో మరలా సిస్టమ్ అంతా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో అంటే పూర్తిగా రెయిన్ఫాల్ లేని పరిస్థితి అయితే మనకు ఉండదు. రోజు కూడాను ఎంతో కొంత రెయిన్ఫాల్ అనేది పడుతూ ఉంటుంది. అయితే భారీ అంత ఉండవు, తేలిక నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి. సో తర్వాత మళ్ళీ ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. ఇది డైరెక్టర్ చెప్తున్నారు. అల్పపీడన ప్రభావం ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మోస్తారు నుంచి
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రాష్ట్రం అంతటా కూడా వర్షపాతం నమోదవుతుంది, కానీ ఖచ్చితంగా మరో 2-3 రోజుల్లో ఋతుపవనాల విస్తరణ పూర్తి స్థాయిలో జరిగింది కాబట్టి సాధారణ పరిస్థితులు వచ్చి మళ్ళీ వర్షాలు పుంజుకునే అవకాశం ఉంటుందంటూ కూడా ఆమె చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.